ఇప్పుడు పరీక్షిత్తును కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెట్టి ఆర్మీ ఎక్స్పర్ట్ను డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నామని రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఫ్రమ్ అవర్ సర్వీస్, ఈజ్ టన్నెల్ ఎక్స్పర్ట్. జమ్మూ కాశ్మీర్ ఏరియాలో లాంగెస్ట్ టన్నెల్స్ ఇట్లాంటి పనులు చేయడానికి ఆయన టన్నెల్ ఇట్లాంటి దాంట్లో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మైండ్స్ ఇన్ ఇండియా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి ఉన్న పరిచయంతో కనిపెట్టి చేసుకొని తెచ్చుకుంటే నేను పోయి నాకున్న పరిచయాన్ని బట్టి వారిని డెప్యుటేషన్ మీద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి అటు శ్రీశైలం ఎస్ఎల్బిసి ఇటువన్నీ చేయడానికి ఆర్మీలో ఉండే ఎక్స్పర్ట్స్ని కూడా మనకున్న పరిచయంతో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం పనులు చేస్తున్నాం. ఒక పక్కన మనం ఇచ్చేస్తుంటే ఈరోజు మీరు నీళ్లు నింపుతారా లేదా, నీళ్లు ఎత్తుతారా లేదా, వారం రోజులు మాకు అప్పచెప్పండి, మా తడాకా చూపిస్తాం. ఏమన్నా ఇక నేను కాదు కానీ మా ఏ వస్తాడు అప్పచెప్పురని ఈయన బయలుదేరాను. మరి దీనికి కారణం ఏంది? రెండోగా ఆయన అంటాడు అసలు కేసీఆర్ చాలా దూరదృష్టితోని ముందు చూపుతోటి కాళేశ్వరం కట్టిండు, కరువు వచ్చినప్పుడు ప్రజలకు వనుకొస్తుందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఆయన గారికి, తాటి చెట్టులాగా పెరిగితే సరిపోదు, తలకాయలు ఏమన్నా గుజ్జు ఉండాలి. ఎందుకంటూ నీ మాట అంటే ఎల్నినో ద్వారా కరువు వస్తే వర్షాలు లేవు, వరదలు లేదు, తుఫాన్ లేదు, నీళ్ళే లేవు. మేడిగడ్డ అన్నారం సుందీలో ఎత్తేది ఎట్లనే? ఇవి కట్టింది దేంది? వరద నీళ్ళు, గోదావరిలో వరద నీళ్ళు ఉధృతంగా వచ్చినప్పుడు ఎత్తి దాచిపెట్టుకునికే కట్టిరు. అంతేనా మిత్రులారా? ఇదేంది? దీని బేస్ ఏంది? ఫ్లడ్ వస్తుంది, ఫ్లడ్ వచ్చినప్పుడు వరద జలాలు 90 రోజులు వస్తాయి, 90 రోజులలో రోజుకు 2 టీఎంసీలు అయితే 180 టీఎంసీలు తీసుకెళ్ళి వేరే వేరే రిజర్వాయర్లలో మనం పోసుకోవాలనేది కదా మొత్తం ఈ ప్రాజెక్టు యొక్క ఫిలాసఫీ. మొత్తం స్థూలంగా ఈ ప్రాజెక్టు యొక్క ఆలోచన, అంచనా, నిర్మాణం ఉధృతంగా వరద జలాలు వచ్చినప్పుడు ఆ వరద జలాలు పోయి బంగాళాఖాతంలో కలవకుండా ఎంబడెంబడి వెతుకొని పక్కకు తీసుకెళ్ళి దాచిపెట్టుకోవాలనేది పెట్టినాం. ఎలినో వచ్చి కరువు వచ్చింది, వర్షాలు వస్తలేవు అంటే చూసినావా మా మామ ఎంత మేధావి, వర్షాలు రానప్పుడు కూడా మేడిగడ్డలు నీళ్ళు ఎత్తిపోయినకే డిజైన్ చేసిండు అని అల్లుడు చెప్తుండు. ఏమన్నా అసలు అంటే బేసిక్ సెన్స్ ఆర్ కామన్ సెన్స్ ఆర్ అసలు కనీస అవగాహన పరిజ్ఞానం ఉన్నోడన్న మాట్లాడే మాటలేనా? ఇక అమాయకంగా ఉన్నోళ్ళు ఉంటే అరే నిజంగానే ఇక్కడంతా కరువు వచ్చింది, మేడిగడ్డ సుందిల్ల అన్నారం నుంచి నీళ్ళు ఎత్తిపోసి ఉంటే మాకందరికి నీళ్ళు వచ్చాయి కదా అని ఉత్తర తెలంగాణ రైతులందరినీ భ్రమలు కల్పించడానికి. వర్షమే వస్తలేదు, నీళ్ళే వస్తలేవు అంటే వరదడికి వెళ్ళి వచ్చే, వరద వస్తే ఒడిచిపట్టుకోవడానికి ఉన్న అవకాశం ఏంది, ఎత్తిపోసేది ఏంది? ఈ ప్రాజెక్టే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే పేరు మార్చిన కాళేశ్వరం కావచ్చు, అత్యధిక వర్షము, వరద, తుఫాను వచ్చినప్పుడు 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. ఎంబడెంబడే ఇందులోకి వెళ్ళి పంపులు, లిఫ్టులు, బ్యారేజ్లతో ఎత్తిపోసి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి బయటికి తీసుకొచ్చి మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, రకరకాల రిజర్వాయర్లు అప్ టు చేవెళ్ళ వరకు నీళ్లు ఫటాఫట్గా తరలించేసి అన్ని పంపులు, లిఫ్టులు పనిచేపించి ఆ నీళ్లు తీసుకెళ్ళి రిజర్వాయర్లలో నల్లు వచ్చినప్పుడు మనం ఇంట్లో బిందెలలో, కుండలలో, చెంబులలో లేకపోతే బకెట్లలో పట్టి పెట్టుకుంటాం. గంట సేపు నల్లు వస్తే ఏం చేస్తాం? ఇంట్లో ఎన్ని ఖాళీ ఉన్నాయో అన్నీ నింపి పెట్టుకొని ఆ పక్కకు పెట్టుకుంటాం. మళ్ళీ 24 గంటలు నల్లు వచ్చే వరకు పొదుపుగా వాడుకుంటాం. ఇదే సూత్రం ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే ఈరోజు కాళేశ్వరం. అసలు నల్లనే రాలేదు, బిందెలలో నింపు, కుండలలో నింపు, బకెట్లలో పట్టేసి పైన ట్యాంక్కి ఎక్కి మా మామ అయితే అద్భుతంగా ఎక్కిస్తున్నాడని అల్లుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఈరోజు ఈ అన్నిటి పరిస్థితులకు కొడుకేమో మా అయ్య కప్పచెప్పో అని, అల్లుడేమో మా మామ ఎంత గొప్ప సూత్రం కనిపెట్టిండో చూడండి అని నేను ఒకటే అడగదలుచుకున్నా. ఇవాళ 9.5 ఏళ్ళు మీకు అప్పచెప్తే 8,21,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 3 ఏళ్లలోనే 38,000 కోట్ల రూపాయల ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును 1,47,000 కోట్ల రూపాయలకు అంచనా పెంచి 1,02,000 కోట్ల రూపాయలు పేమెంట్ చేసి కట్టి ప్రారంభించిన 3 ఏళ్లలోనే కాళేశ్వరం కాస్త కూలిపోయి కూలేశ్వరం అయి కూర్చున్నది. మీకు అందిస్తే చేసిన నిర్వాకం అనేది దీన్ని విధ్వంసం అంటారు. ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఆర్థిక ఉగ్రవాది. ఉగ్రవాదం రకరకాలుగా ఉంటుంది, కానీ ఆర్థిక ఉగ్రవాద కుటుంబం కేసీఆర్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు. తెలంగాణ యొక్క ఆర్థిక మూలాలను
దోపిడీ చేయడమే కాకుండా విధ్వంసం చేసిండ్రు. దీనికి ప్రజా కోర్టులో మొదటి విడతగా ఒక తీర్పు ఇచ్చిండ్రు, రెండో విడతగా గుండుసున్న చేసిండ్రు, మూడో విడతగా ఇంకా చేయాల్సింది ముందుంది. సో ఈ మొత్తం అప్పుడే ఆ నేరాలన్నిటి మాఫ్ అయిపోయినట్టు. అప్పుడప్పుడు 15 ఆగస్టుకు 26 జనవరికి నేరగాళ్లకు, తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు క్షమాభిక్ష పెడుతుంటాం, వానికి మార్పు వచ్చిందేమని. వీళ్ళు మారేటోళ్ళు కాదు, వీళ్ళు ముసుగు తోడుకొని ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో ముసుగు తోడుకొని మభ్యపెట్టి మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చిన కాడి నుంచి దోపిడీకే ప్రాధాన్యత ఇచ్చిండ్రు. ఏ రోజు కూడా తెలంగాణ ఇంట్రెస్ట్లో పని చేయలే. నేను ఎందుకు అథారిటేటివ్గా చెప్తున్నా అంటే, ఉద్యమంలో తెలంగాణ ఇంట్రెస్ట్లో ఉద్యమం చేసిన వాళ్ళు ఒక్కరిని కూడా కేసీఆర్కి ఈ పక్కన కానీ ఆ పక్కన కానీ ఉండనియలే. వాళ్ళకి ఇంటిగ్రిటీ లేదా? వాళ్ళకు తెలంగాణ పట్ల అవగాహన లేదా? ఎందుకు దగ్గరికి రానియలే? కోదండరామ్ గారు లాంటి వాళ్ళని చాలామంది తెలంగాణ ఉద్యమం